ఇక ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల పైన హై టెన్షన్ ఉంది అందరికీ. ఆంధ్రప్రదేశ్లో ఎట్లా జరుగుతున్నాయి ఎన్నికలు? పోటాపోటీగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ విభజిత ఆంధ్రప్రదేశ్ తర్వాత మూడోసారి ఎన్నికలు జరుగుతున్నాయి. ఫస్ట్ టైం టీడీపీకి ఉంటే సెకండ్ టైం వైసీపీకి చాలా వరకు వేవ్ ఉండే వైసీపీ వేవ్. కానీ ఈసారి టక్ ఆఫ్ వార్ కనబడుతుంది, టక్ ఆఫ్ వాతావరణం కనబడుతుంది. ముఖ్యంగా చూసుకుంటే చాలామంది సెటిలర్లు హాలిడేస్ కూడా కలిసి వచ్చే వాళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోవడం, చాలామంది కూలి పనులు చేసుకునే వాళ్ళు కూడా, సామాన్య ప్రజలు కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికి వాళ్ళు బస్సులలో ట్రైన్లలో ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిన దృశ్యాలు మనం చూసాం, కథనాలన్నీ కూడా. ఇక ఆంధ్రప్రదేశ్లో ఇటు కూటమికి అటు వైసీపీకి డి అంటే డి అనే విధంగా ఉన్నాయి. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ అయితే చాలా ప్రతిసారి కంటే కూడా ఈసారి పోలింగ్ శాతం పెరిగిందని చెప్పుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ కూటమి గెలుస్తుందా వైసీపీ గెలుస్తుందా అనేది చాలామందికి దానిపైన ఉత్కంఠ అయితే ఉంది. ఈ ఉత్కంఠకు తెరపడాలంటే దాదాపు మనకు 15-20 రోజులు ఖచ్చితంగా పడుతుంది. అయితే ముఖ్యంగా హైదరాబాద్ తెలంగాణలో కంటే కూడా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు హోరాహోరీగా జరుగుతున్నాయి. చాలా చోట్ల హిందూపురం కానీ లేకపోతే పల్నాడు కానీ ఇలాంటి చోట్ల చాలా దగ్గరలో కొన్ని హైటెన్షన్ ఘటనలు అయితే చోటు చేసుకున్నాయి. ఇక ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పోలింగ్ ఇంకా జరుగుతోంది. పోలింగ్ సమయం 6 గంటల వరకు ఉంటుంది కాబట్టి కొన్ని చోట్ల హైటెన్షన్ వాతావరణాలు ఉన్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో డి అంటే డి అనే విధంగా పోలింగ్ జరుగుతుంది. పోలింగ్ కూడా పోయినసారితో ఈసారి పోలిస్తే పోలింగ్ శాతం మాత్రం ఖచ్చితంగా పెరిగిందని చెప్పుకోవాలి.